హాయ్ అండి, వెల్కమ్ టు దిత్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నా న్యూ బోర్న్ బేబీ ఎసెన్షియల్ గురించి చెప్తున్నానండి. నా ఈడీటీ దగ్గరలో ఉంది కాబట్టి నేను నా బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ ఇద్దరికి వచ్చేటట్లే నేను కొన్ని డ్రెస్సెస్ మీషోలో ఆర్డర్ పెట్టానండి. అవి మ్యాక్సిమం 400 లోపే ఉన్నాయి, ఇంకా 200 లోపు కూడా కొన్ని ఉన్నాయి. కాంబోలాగా తీసుకున్నాను. అవి మనం పెట్టే అమౌంట్కి వర్తా కాదా, క్వాలిటీ ఎలా ఉంది, క్లాత్ సాఫ్ట్గా ఉందా రఫ్గా ఉందా, నేను మీకు కొంచెం క్లాత్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఫస్ట్ ఇంకొకటి నేను ముందే చెప్తున్నాను మీకు ఏంటంటే, అసలు న్యూ బోర్న్ బేబీకి కొత్త డ్రెస్సెస్ వేయాలని కొందరు అంటారు, వేయొద్దని కొందరు అంటారు. మరి మీ పర్సెప్షన్లో మీరు ఏమనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. నేనైతే కొన్ని నా ప్రీవియస్ బేబీ డ్రెస్సెస్ డెటాల్తో వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని న్యూ బోర్న్ బేబీ డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్లో ఓల్డ్ క్లాత్స్ అలో చేయరు. ఇంకా సో న్యూ బోర్న్ డ్రెస్సెస్ కొత్తవి కూడా ఉంటే మనకు కూడా కంఫర్టే కదా అండి. ఇంకా తొందరగా బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఉంటుంది అనేసి నేను కొన్ని కొత్త డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేశాను. దానిలో ఫస్ట్ వచ్చేసి ఇది బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్కి అయినా మనం యూజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ 170 ఏమో పడ్డదండి. దీనిలో ఇది కాంబో లాగా వస్తుంది, మనకి 6 వస్తాయి. ఇది గర్ల్కైనా బాయ్కైనా ట్రై చేయి. ఇది ఒకటి పింక్ కలర్, ఇది ఒకటి వైట్ కలర్. నేను అన్ని 0 to 3 months తీసుకున్నానండి, అంతకన్నా పెద్దగా తీసుకోలేదు. ఇది ఒకటి వచ్చేసి బ్రౌన్ కలర్, ఇది చాలా క్యూట్ ఉంది కదా, పింక్ ఇంకా వైట్ మిక్స్ అయ్యి చిన్న ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చాయండి. అండ్ ఇది ఎల్లో కలర్, ఇది 170 అట్లా ఏమో పడ్డదండి. ఎగ్జాక్ట్గా అయితే 200 లోపే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి, క్లాత్ అయితే చాలా బాగుందండి. నేను ఆల్రెడీ ఒకసారి డెటాల్లో వేసి వాష్ చేస్తాను. సో క్లాత్ కలర్ ఏం పోవట్లేదు. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. న్యూ బోర్న్ బేబీస్కి కూడా కాటన్ క్లాత్ లానే బాగా కంఫర్ట్గా ఉంటుందండి. ఇంకా నేను బేబీ గర్ల్ అయితే మేమైతే చాలా హ్యాపీ. బేబీ గర్ల్ కోసం ఇట్లా మళ్ళీ ఒక కాంబో, ఇది వచ్చేసి 340 ఏమో పడిందండి. ఇట్లా ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఇదైతే నేను 0 to 2 months తీసుకున్నానండి. కొంచెం ఈ సైజ్ నేను 0 to 3 months పెట్టా, కానీ 0 to 2 months వచ్చింది. ఓకే, పర్లేదు, చూడడానికి కలర్ కాంబో బాగుంది. ఇక వచ్చి బటన్స్ వచ్చాయండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది వచ్చేసి ఇలా ఉంది, మధ్యలో డాట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది ఒకటి పింక్ అండ్ వైట్ కలర్, ఇక్కడ కూడా సేమ్ బటన్స్. ఇదన్నీ కాంబో అండి. దీనిలో ఫోర్ డ్రెస్సెస్ వచ్చాయి. ఇది వచ్చేసి ఎల్లో అండ్ వైట్, సేమ్ బటన్స్ వచ్చాయి. చాలా క్యూట్ ఉంది. మీకు క్లాత్ కూడా కనిపిస్తుందేమో అనుకుంటున్నాను. చాలా సాఫ్ట్ ఉంది. అసలు బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే ఇచ్చింగ్ అట్లా ఏమీ రాదు. ఇదైతే నా ఫేవరెట్ అండి. అసలు ఎంత క్యూట్ ఉంది చూడండి. గ్రీన్ ఇంకా బ్లూ అట్లా వైట్లో ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది. 370 380 పడిందండి. క్లాత్కి అయితే 10 out of 10 ఇవ్వాలండి దీనికి. నెక్స్ట్ ఇన్ కేస్ ఒకవేళ బాయ్ అయితే ఇదొకటి, ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 350 ఏమో పడింది. ఇక్కడ మనకి క్లిప్స్ బటన్స్ కూడా వస్తాయి. ఇది మనం తీసేసి ఈజీగా డైపర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇట్లా వెహికల్స్ అట్లా వచ్చి క్లాత్ బ్లూ ఇంకా వైట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చాయండి మొత్తం. సేమ్ ఇది కూడా కాంబో అండి. ఇది 340 ఏమో పడింది. క్లాత్ అయితే చాలా బాగుందండి. చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ బేబీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఒకటి డార్క్ కలర్ అండి, డార్క్ బ్లూ కలర్. జస్ట్ ఇక్కడ ఒక బొమ్మ వచ్చేసింది. క్లాత్ అయితే చాలా బాగుంది. దీనికి కూడా 10 out of 9 ఇవ్వాలండి. బాగుంది క్లాత్ అయితే. ఇది వచ్చేసి నేను 0 to 3 months ఆర్డర్ పెట్టుకున్నానండి. నేను ఆర్డర్ పెట్టినవన్నీ 3 months వరకే ఆర్డర్ పెట్టానండి. కొన్ని అంటే ఇందాక నేను చూపించిన ఫ్రాక్స్ మాత్రం కొంచెం చిన్న సైజ్ వచ్చాయి. ఇప్పుడు ఈ డ్రెస్సెస్ మాత్రం పర్లేదు, మంచి సైజ్ వచ్చాయి. మనకి 3 months అయినా కొంచెం 4 months వరకైనా వస్తాయి. కానీ ఆ ఫ్రాక్స్ మాత్రం ఒక్క సైజ్, మీరు ఒకవేళ ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే ఒక సైజ్ పెద్ద పెట్టుకోండి. ఇవి అయిపోయాయి కదండి. ఇప్పుడు నేను ఇవి వచ్చేసి బేబీకి ఫేస్ క్లీనింగ్ చేస్తారు కదా, ఇంకా మౌత్ మిల్క్ తాగాక బేబీకి మౌత్ అట్లా తుడుస్తారు కదా, దానికోసం నేను ఇట్లా నాప్కిన్స్ తీసుకున్నాను. అంటే ఇవి బేబీ టవల్స్. దీనికి 150 or 160 పడింది. మనకి 1 2 3 4 వస్తాయండి. సేమ్ అన్ని ఇదే కలర్, ఓన్లీ బార్డర్ ఒక చేంజ్ ఉంటుంది. ఇది కూడా క్లాత్ చాలా సాఫ్ట్ ఉందండి. వాటర్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది.
ఇది కూడా చాలా బాగుందండి. ఇవి కూడా కాంబో లాగా వచ్చేసింది. ఇక్కడ ఎట్లా ఒక ఎండ్లో మనకి ఇట్లా చిన్న బేబీ, చిన్న టెడ్డీ బియర్, అట్లా ర్యాబిట్ లాగా ఇమేజెస్ వచ్చాయి. వాటర్ కూడా చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. బేబీకి మనం ఇట్లా తుడిచినా కూడా బేబీ స్కిన్ ఎలాంటి డ్యామేజ్ కాకుండా, రఫ్గా అట్లా ఏం కాకుండా బాగుంటుందండి. నెక్స్ట్ ఇదొకటి నేను బేబీని, ఇది బేబీ మస్క్లిన్ లాగా బేబీని పడుకోబెట్టుకోవడానికి తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు తెలిసి 3, ఇది కూడా 380 ఏమో పడింది అనుకుంటానండి. కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి. మీకు ఒకసారి దగ్గర నుంచి నేను చూపిస్తాను. ఇదిగోండి, చాలా అంటే చాలా ఓన్లీ కాటన్తో చేసి ఉందండి. ఇక్కడ బేబీని హెడ్ పెట్టడానికి ఇక్కడ మొత్తం మంచిగా ఈజీగా మనం ప్యాక్ చేయొచ్చండి. బేబీకి స్వడిల్ చేయొచ్చు ఇట్లా. ఇంకా దీనికి వచ్చేసి ఇట్లా బేబీకి మొత్తం టై కూడా చేయడానికి వస్తుందండి. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది. క్లాత్ అయితే 10/10 ఇవ్వచ్చండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి నేను బేబీకి కొన్ని కాటన్ క్లాత్ స్వడిల్స్ లాగా తీసుకున్నానండి. ఒకవేళ మనం హాస్పిటల్లో ఎట్లా నాకు సిజరింగ్ కాబట్టి 3 days 4 days అలా ఉంటాం కాబట్టి ఇది సాఫ్ట్ క్లాత్స్ అంటే బేబీకి టవల్స్, బేబీకి కొంచెం చలి పెట్టకుండా ఇది కప్పడానికి, ఇది స్వడిల్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది కూడా 380 ఏమో పడింది. 2 కలర్స్ వచ్చాయి. కలర్ అయితే సేమ్. ఇంకా దానిలో పిక్చర్స్ కూడా చాలా సేమ్. నేను ఆల్రెడీ వాష్ చేశానండి. వాష్ చేసినా కూడా క్లాత్ చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండి ఇది మాత్రం. నెక్స్ట్ నేను బేబీకి చిన్న నాప్కిన్స్, ఇంకా ఒక్కసారి మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసిన తర్వాతనే యూజ్ చేస్తాం కదండి. కాబట్టి నేను ఇట్లా చిన్న క్లాత్స్ ప్యాక్ లాగా వచ్చాయి. ఇది 180 200 పడిందండి. 2 ప్యాకెట్స్ వచ్చాయి. నేను ఓన్లీ ఇప్పుడు 1 ప్యాకెట్ మాత్రమే యూజ్ చేస్తాను. ఓన్లీ హాస్పిటల్ ప్యాక్ కోసం. ఇట్లా 1 2 బేబీ నాప్కిన్స్ అనుకోండి. ఇది మౌత్ క్లీన్ చేయడానికి, బేబీ హ్యాండ్స్ తుడవడానికి, అట్లా ఫేస్ తుడవడానికి క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది మెయిన్ అయితే బేబీ మౌత్ క్లీన్ చేయడానికండి. ఇట్లా ఆఫ్టర్ ఫీడింగ్ బేబీకి మౌత్ క్లీన్ చేయడానికి అయితే చాలా చాలా సాఫ్ట్. నేను క్యాప్స్ తీసుకున్నానండి బేబీ కోసం. ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అసలు వెయిట్ ఏం లేవండి. మనం ఎలా పెడితే అలా బేబీకి ఫిక్స్ అయిపోతాయి. ఇవి వచ్చేసి 12 ఏమో వచ్చేసాయండి 1 ప్యాక్లో. ఐ థింక్ 200 లోపే ఉంది. ఇదొక కలర్, ఇదొక కలర్ అండ్ ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి. డిజైన్ కూడా చాలా బాగుంది. కంపేర్ టు ఈ రెండుతో కంపేర్ చేసి ఇట్లా డిజైన్ చాలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వచ్చింది. మెయిన్గా ఇది ఇలా ఒక డిజైన్, ఇది ఇలా ఒక డిజైన్. ఇట్లా హార్ట్ సింబల్స్ కూడా వచ్చాయండి. క్లాత్ కూడా చాలా బాగుంది. సాఫ్ట్, బేబీకి బేరబుల్, అంటే బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను బేబీని పడుకోబెట్టడానికి ఇట్లా ప్యూర్ కాటన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉందండి. ఇవి 350 360 పడిందండి. చాలా అంటే చాలా అసలు సాఫ్ట్గా ఉందండి. బేబీ పడుకున్నా కూడా బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, కుచ్చుకోకుండా, బేబీ అన్కంఫర్టబుల్గా ఫీల్ కాకుండా కూడా బేబీ కంఫర్ట్గా పడుకోవచ్చండి. ఇవి 3 వచ్చాయి కాంబో సేమ్. ఇది ఒక కలర్ వచ్చింది, ఇది ఒక కలర్ అండి. ఇప్పుడు నేను హాస్పిటల్ 2 అవసరం కాబట్టి 2 మాత్రమే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది అనిమల్స్ అట్లా వచ్చేస్తుంది. ఇవైతే నేను న్యూబోర్న్ బేబీ కోసం తీసుకున్న ఎసెన్షియల్స్ అండి. ఇంకా కొన్ని ఓల్డ్ క్లాత్స్ కూడా పెట్టుకోవాలి ఇన్ కేస్ యూజ్ అవుతాయి అంటే నేను ఇది తీసుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ బేబీ గర్ల్ అయితే, ఇంకా మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, లేదు కొత్త డ్రెస్సెస్ వేయొద్దు, పాతవి మాత్రం వేయాలంటే ఇవి ఆల్రెడీ నా ప్రీవియస్ బేబీ డ్రెస్సెస్ అండి. ఇవి కూడా మంచిగా నీట్గా డెటాల్ వేసి హాట్ వాటర్లో వాష్ చేస్తాను. ఒక్కసారేమో వేసాను నా బేబీకి అంతే, ఇంకా అంతకుమించి నేను ఎక్కువ యూజ్ చేయలేదు. ఇది మా రిలేషన్స్ ఎవరో తీసుకొచ్చారు పురుడప్పుడు, అది ఒక్కసారి వేసి బేబీకి 1 month ఫోటోషూట్ చేసేసి మళ్ళీ వాష్ చేసి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు కూడా వాష్ చేస్తానండి. ఇది ఒకటి వచ్చేసి. నెక్స్ట్ ఇది ఇన్ కేస్ బేబీ గర్ల్ అయితే ఇది ఒకటి. నెక్స్ట్ ఇదైతే వెరీ చిన్న ఉంది, ఇదొకటి. ఒకవేళ ఇన్ కేస్ బేబీ బాయ్ అయితేనేమో, ఇంకా అప్పుడు బేబీ బాయ్ గర్ల్ పుట్టిన తర్వాతనే అందరూ డ్రెస్సెస్ తీసుకొచ్చారు కాబట్టి బేబీ బాయ్ డ్రెస్సెస్ అయితే ఎక్కువ లేవండి. సో ఒకవేళ ఇంకా బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా యూజ్ చేసేది మాత్రం ఇది టాయ్స్, అదే నాట్స్ వేసి వేస్తాం కదా, ఇది ఒక్కటి సేమ్ 2. ఇవన్నీ ఓల్డ్ క్లాత్, అన్నీ వాష్ చేయండి.
ఇంకా ఆ టైంకి మనం ఏవి యూజ్ అయితే అవి వాడొచ్చని నేను ఇవి తీసుకున్నానండి సెట్. ఇంకా ఓకే అండి. ఇవైతే నేను నా న్యూ బోర్న్ బేబీ కోసం తీసుకున్న డ్రెస్సెస్ అండ్ ఏమేమి యూజ్ అవుతాయో అవి తీసుకున్నాను. నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. అసలు న్యూ బోర్న్ బేబీ పుట్టిన వెంబడే కొత్త డ్రెస్సెస్ వేయాలని కొందరంటారు, వేయొద్దని కొందరంటారు. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ బేబీ ఉన్న వాళ్ళైతే ఆ బేబీ డ్రెస్సెస్ ఈ బేబీకి యూజ్ చేస్తారు. అది ఒకవేళ ఫస్ట్ పేరెంట్స్ అయ్యే వాళ్ళైతే మరి ఎలాంటి క్లాత్స్ యూజ్ చేస్తారో మీరే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అసలు మనము కొత్త డ్రెస్సెస్ వేసినా పాత డ్రెస్సెస్ వేసినా మన బేబీ కదా, ఎందుకు మనము పాజిటివ్ వెళ్తే పాజిటివ్గానే జరుగుతుంది. ఈ డ్రెస్సెస్ వేస్తే ఇలా అవుతుంది, ఆ డ్రెస్సెస్ అయితే వేస్తే ఇలా అవుతుందని ఎందుకు నెగిటివ్గా అనుకోవాలి. నార్మల్గా మనం ఏ డ్రెస్సెస్ వేసినా అది బేబీ కోసమే కదా. మనం పాత వేసినా సరే కొత్త వేసినా సరే మనము వాష్ చేస్తే కదండి వేస్తాము. ఇంకొకటి, నేను ఈ డ్రెస్సెస్ అన్నీ ముందుగానే ఎందుకు తీసుకున్నాను అంటే నాకు మదర్ లేదండి. సో నేను ముందే ప్రీ ప్లాన్గా ఉందామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీని నేను మా హస్బెండ్ మాత్రమే హ్యాండిల్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను డెలివరీ తర్వాత ఎలాగో షాపింగ్ వెళ్ళలేను. అండ్ ఆల్సో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అని మీరు అనొచ్చు, కానీ ఆన్లైన్లో రావడానికి కూడా టైం పడుతుంది. ఇంకా మళ్ళీ నేను వాష్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా. ఎందుకు ముందే ప్రీ ప్లాన్గా ఉంటే అయిపోతుంది కదా అనేసి మేము బేబీని మాత్రం నేను మా హస్బెండ్ హ్యాండిల్ చేసుకోవాలి. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇవన్నీ ముందే మేము అన్నీ సెట్ చేసుకుంటున్నామండి. ఒకవేళ మీకు ఇన్ కేస్ నేనైతే ఈ డ్రెస్సెస్ అన్నీ మీషోలో తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.